హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను కదండీ! కాంతారా మేకోవర్ అని. ఆ మేకోవర్ వీడియో అండి. అసలు ఈ మేకోవర్ ఎందుకు చేయాల్సొచ్చింది అంటే స్కూల్ యాన్యువల్ డే అండి. ఈ స్కూల్ యాన్యువల్ డేలో ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లలిద్దరూ. సో, దాని మీద వచ్చేసి హిందీ సాంగ్. సో, నార్మల్ ఫ్రాక్ తంది. మిగతా పిల్లలందరూ యాన్యువల్ డేకి రెడీ అయిపోయారు చూడండి. మేము స్కూల్ క్యాంపస్‌లోనే ఉన్నాము. అండ్ రోషి ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్. ఈ క్లాసికల్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత తనకి కాంతారా సాంగ్ ఒకటుంది. సో, ఇది క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఈ కాంతారా గెటప్ చూస్ చేసుకునేటప్పుడు నాకు ఆల్రెడీ స్కూల్ నుంచి కాలొచ్చింది. "వేయొచ్చా? మీరు యాక్సెప్ట్ చేస్తేనే మేము వేస్తాము. రోషిని కన్ఫర్మ్ చేసుకుంటాము" అన్నారు. బట్ నేను కొంచెం హెసిటేట్ చేశాను. నేను రోషితో డిస్కస్ చేసి చెప్తాను అని చెప్పాను. బట్ రోషి ఏంటంటే ఇంట్రెస్ట్ చూపిచ్చింది. సో, ఇంక అందుకనే నేను కూడా వదిలేసాను. నేర్చుకుంటుందిలే, వేస్తుందిలే అని. కానీ ఫైనల్‌గా ఆ గెటప్, ఆ సెటప్ చూస్తుంటే నాకు అమ్మో! మళ్ళీ ఎందుకు ఒప్పుకున్నానా అనిపిచ్చింది. ప్రాక్టీస్ అంతసేపు ఆ సెటప్ అదేమి ఉండదు కదా! జనరల్‌గా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం కదా! సో, భయమేమెయ్యదు. ఆ ఫైనల్‌గా అవుట్‌పుట్ చూపిచ్చేటప్పటికి కొంచెం భయమేసింది. ఎలా పెర్ఫార్మ్ చేస్తదా అని. ఇప్పుడు ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అయిపోయింది కదా! ఈ కాంతారా గెటప్‌కి రెడీ అయిపోయింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ పిల్లలు ఇలా 2, 3 పెర్ఫార్మెన్సెస్‌లో ఉంటే వాళ్ళు మెయిన్ ఈవెంట్‌ని ఎంజాయ్ చేయలేరండి యాన్యువల్ డేలో. ఒక సాంగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫ్రీ అయిపోతే నెక్స్ట్ ఈవెంట్స్‌నైనా ఎంజాయ్ చేయగలరు. కానీ ఇక్కడ ఇలా ఉండేటప్పటికి ఏమైందంటే తనకి ఫస్ట్ పెర్ఫార్మెన్స్‌కి అది రెడీ అవ్వడానికి సరిపోయింది. తర్వాత పెర్ఫార్మెన్స్‌కి ఈ కాంతారా పెర్ఫార్మెన్స్‌కి మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి. తిను రెడీ అయ్యి, తిను సాంగ్ అయ్యేలోపు. తర్వాత మళ్ళీ మేకప్ రిమూవ్ చేసుకునేలోపు మిగతావన్నీ అయిపోయినాయి. సో, అదొక్కటే. ఈ గెటప్ ఏస్తున్నంత సేపు తను "నీది ఫేస్ చూసుకుంటావా రోషి" అని అడిగితే, "వద్దు నాకు భయమేస్తదేమో, మళ్ళీ నాకు టెన్షన్ వస్తది" అంది. సో, అయినా నేను ఒకసారి చూపిచ్చాను. "అలా భయపడకు, టెన్షన్ పడకుండా చాలా కాన్ఫిడెంట్‌గా వెయ్యి" అని చెప్పి వాళ్ళ ప్రిన్సిపల్ మేడము, నేను అందరం బాగా దగ్గరుండి సపోర్ట్ చేసి మరీ పంపించాము. కానీ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేసిందండి. ఆ పెర్ఫార్మెన్స్ క్లిప్ కూడా నేను ఎండింగ్‌లో యాడ్ చేశాను. చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ ఈ మేకోవర్ కూడా కొంచెం టైం పట్టిందండి. 11 ఇయర్స్ పిల్లలు ఈ గెటప్ వేయడం అంటే కష్టమే గదండీ! నాకే చూస్తున్నంత సేపు ఎలా వేస్తదా అన్న టెన్షన్ నాకు స్టార్ట్ అయింది ముందు. భయపడకుండా వేస్తుందా? వేయదా? అందరూ హోప్స్ పెట్టుకున్నారు ఈ పెర్ఫార్మెన్స్ మీద అని చాలా భయమేసింది. ఆ మేకప్ వేస్తున్నంత సేపు ఎనకాల డాన్స్ మాస్టరు, మిగతా ఫ్యాకల్టీ అందరూ ఎనకాల "రోషి నీ పెర్ఫార్మెన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాము" అని అందరూ అంటుంటే నాకింకా టెన్షన్ స్టార్ట్ అయింది. ఎలా వేస్తదా? ఏంటా? అని. నేనప్పుడే చూపిస్తున్నాను, "ఇదిగో గెటప్ ఇలా ఉంది నీకు" అని. బట్ కొంచెం సపోర్ట్ ఇచ్చాము. భయపడింది కానీ చేసిందండి. ఫైనల్‌గా అవుట్‌పుట్ మాత్రం బాగొచ్చింది. ఇంతసేపు మేకప్‌కి కూర్చుంది కదా! నాకు ఆ పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందా అనిపించింది. ఇంట్లోనేమో కొంచెం సేపు కూడా అంత ఖాళీగా అలా కూర్చోరు ఒక పని మీద. బట్ ఇక్కడ ఇంతసేపు మేకప్ వేస్తుంటే అంతసేపు ఓపికగా కూర్చుందే భలే అనుకున్నాను నేను. నేనైతే నిజంగా భయపడ్డాను. బట్ అలా అని కొంచెం హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. ఇలాంటివన్నీ ట్రై చేస్తుంది అని. వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే కదా వాళ్ళకసలా ఆ పెయిన్ ఏంటి అనేది తెలిసేది. కానీ పెర్ఫార్మెన్స్ మాత్రం బావుందండి. నేను ఆ పెర్ఫార్మెన్స్‌ది ఆడియో మాత్రం ఇవ్వలేను. ఎందుకంటే కాపీరైట్ ఉంటుంది గదా! అందుకని అది తీసేసి నేను జనరల్‌గా యాడ్ చేస్తాను. సో, పెర్ఫార్మెన్స్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోని. ఇదండి ఒక లుక్. ఇంకా బ్యాక్ సైడ్ సెట్టింగ్ అదంతా అవ్వలేదు. తను స్టెప్స్ వస్తాయా లేదా అని చెక్ చేసుకుంటోంది. యాక్చువల్‌గా బ్యాక్ సైడ్ అదంతా వెయిట్ మోస్తూ ఇదండి బ్యాక్ సైడ్ సెటప్. ఈ వెయిట్ మోస్తూ చేయాలి తను. బ్యాక్‌కి బెండ్ అవ్వడానికి లేదు. ఒక 20 మినిట్స్ అసలు కూర్చోడానికి కూడా లేదు తనకి. అలాగే ఉంది. పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత చాలా అలసిపోయింది పాపం. నాకసల పెర్ఫార్మెన్స్ అయ్యేంత వరకు టెన్షనే.
కానీ ఫైనల్‌గా పర్ఫార్మెన్స్ మాత్రం బాగా చేసింది. అసలు ఆ ఎటైర్ చూడండి ఎలా ఉందో. అంత పెద్ద డ్రెస్ సెట్టింగ్‌కి ఫేస్ అనేది చాలా చిన్నగా అయిపోయింది. సో, పర్ఫార్మెన్స్ నెక్స్ట్ వస్తుందండి. ఆ పర్ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి.